అయ్యప్ప స్వామి గుడిలో పూజ చేసే తంత్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల కిందట మన ఆంధ్రప్రదేశ్ గోదావరి ప్రాంతం నుంచి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళే అన్నమాట. తెలుగు పూజారులే, కానీ ఇప్పుడు తెలుగు కాదు వాళ్ళు. 1902, 1904 ఒక ప్రాంతంలో ఇప్పుడు మనం చూసేలాంటి పంచలోహ విగ్రహము, మెటల్తో తయారు చేసిన విగ్రహం ఉండేది కాదు. యేసుదాస్ అని మనం చెప్పుకుంటాం కదా, ఆయన పుట్టుకతో క్రిస్టియన్, కానీ హరివరాసనం ఆయన పాట పాడితే అసలు ఎంత మంత్రముగ్ధులం అవుతాం కదా. కేరళలో అనేక మంది క్రిస్టియన్లు, ఇతర అంటే ముస్లింలు కావచ్చు, అందరూ అన్ని మతాల అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు. ఏదో కింద పంబా నదిలో స్నానం చేసి తల మీద ఇరుముడు పెట్టుకొని వెళ్ళిపోతామంటే కుదరదు. ఇంటి దగ్గర 40 రోజుల పాటు మండల దీక్ష చేసి పవిత్రత పొందాలి. ఫస్ట్ దీక్ష అంటే ఏంటి? కానీ నమ్మే వాళ్ళకి దేవుడు ఎందుకు కనిపించట్లేదు అంటే మనకి దేవుడికి మధ్య అడ్డుపొరలు ఉన్నాయి. ఏంటా అడ్డుపొరలు అంటే